గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు మ్యాండ్రూస్ అకాడమీ. ఈరోజు మనం రీజనింగ్ ఫర్ ఎన్ఎంఎంఎస్ స్టూడెంట్స్, రీజనింగ్ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ కోసం రాసే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి రీజనింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. దీనికంటే ముందు అసలు ఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ఎందుకు పెట్టారనేది లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ అనేది స్టేట్ వైడ్ ఇస్తారు, బట్ ఇట్ ఈస్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్. సో ప్రతి స్టేట్కి విడివిడిగా జరుగుతుంది. దీన్ని స్కూల్ డ్రాప్అవుట్స్ అవ్వకుండా 8వ తరగతి చదివే విద్యార్థులు ఇంకొక 4 సంవత్సరాలు 9, 10 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి స్కాలర్షిప్ ప్రోత్సాహకంగా నెలకు 1000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు అయితే ఇవ్వటం జరుగుతుంది. సో ఈ ఎన్ఎంఎంఎస్లో రాయటానికి 2 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అండ్ స్కాలర్షిప్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. స్కాలర్షిప్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలండి మీరు. స్కాలర్షిప్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్. సో ఈ మెంటల్ ఎబిలిటీలో ఏముంటుంది, స్కాలర్షిప్ ఎబిలిటీ టెస్ట్లో ఏముంటుంది అనేది లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. మనం ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ గురించి క్లియర్గా చూద్దామండి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో రీజనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అందరూ అనుకున్నట్టు ఈ రీజనింగ్ మ్యాథమెటిక్స్లో పార్ట్ కాదు, ఎప్పటికీ కాదండి. ఈ రీజనింగ్ రావాలంటే మీకు జనరల్ నాలెడ్జ్ మీద, మ్యాథమెటిక్స్ మీద, వాటిని ఎలా కలపాలి అనే విషయం మీద క్లియర్గా ఉంటుంది. ఈ ఎగ్జామ్ అనేది 8వ తరగతి స్టూడెంట్స్కి జరుగుతుంది. 8th క్లాస్ చదివే విద్యార్థులు రాస్తారు కాబట్టి సో వాళ్ళకి అర్థమయ్యే విధానంలో చాలా క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మీరు గమనించగలరు. 8th క్లాస్ స్టూడెంట్స్కి అర్థం అవ్వాలి అంటే మనం ఏదైనా సింపుల్ మోడల్లో క్లియర్గా చెప్పాలండి. సో ఈ 8th క్లాస్ విద్యార్థులకు గాను రీజనింగ్ అనేది ఏంటి, అసలు రీజనింగ్ అంటే ఏంటి, ఏ రీజనింగ్లో ఏమేమి ఉంటాయి, అందులో ఉండే ఆస్పెక్ట్స్ ఏంటి, అందులో ఉండే క్లియరెన్స్లు ఏంటి, అందులో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది చూస్తే రీజనింగ్ మ్యాథమెటిక్స్లో భాగం ఎప్పటికీ కాదు. రీజనింగ్ అనేది అది ఒక సపరేట్ సబ్జెక్ట్. ఒక రీజనింగ్లో ఒక యాప్టిట్యూడ్కి రీజనింగ్కి ఉన్న తేడా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది, గమనించగలరు. సో ప్రజెంట్ రీజనింగ్కి వచ్చేస్తే రీజనింగ్లో మీకు ప్రతి ఒక్క జనరల్ నాలెడ్జ్ టాపిక్ మీద, ప్రతి ఒక్క వారాల మీద, నెలల మీద, మ్యాథమెటిక్స్ లెక్కల మీద, సైన్స్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద, సోషల్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద రకరకాల విషయాలు ఉంటాయండి. సో రీజనింగ్లో మనం ఇక్కడ తీసుకున్న చాప్టర్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అనే చాప్టర్ ఉంటుందండి. ఆడ్ వన్ అవుట్ అంటే ఇక్కడ ఉన్న వర్డ్స్లో ఇక్కడ ఉన్న వర్డ్స్లో ఈ ఆడ్ వన్ అవుట్ అంటే ఉన్న 4 వర్డ్స్ ఇస్తున్నారండి. ఈ వర్డ్స్లో వచ్చేసి ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో, ఏదైతే ఈ మిగతా మూడిటితో కలవదో అలాంటి విషయాన్ని మనం గుర్తించాలి అనేది. సో ఈరోజు ఈ ఆడ్ వన్ అవుట్ అనే క్లాస్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఆడ్ వన్ అవుట్లో ఏముంటుంది, ఆడ్ వన్ అవుట్లో ఉండేది ఏంటి, అందులో ఉండే క్లారిటీ ఏంటి, క్లియరెన్స్ ఏంటి, క్వశ్చన్ బై క్వశ్చన్ చిన్న చిన్న క్వశ్చన్స్గా ఉన్నాయి, క్లియర్గా చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి గ్రీన్, రెడ్, కలర్, ఆరెంజ్ అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. గ్రీన్, రెడ్, కలర్, ఆరెంజ్. మీరు సరిగ్గా గమనిస్తే మీకు రంగుల పేర్లు తెలిస్తే ఇందులో ఆన్సర్ పెట్టడం చాలా ఈజీ. కలర్స్ నేమ్స్, రంగుల పేర్లు మీకు క్లియర్గా తెలుసు. గ్రీన్ అనేది ఒక కలర్, రెడ్ అనేది ఒక కలర్, ఆరెంజ్ అనేది ఒక కలర్. కానీ కలర్ అనేది కలర్ పేరు కాదు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి కలర్ అవుతుంది. మీరు ఓఎంఆర్ షీట్లో జరిగే ఈ ఎగ్జామ్లో సి అనే ఆప్షన్ని మార్క్ చేయాల్సి ఉంటుంది. క్లియర్గా గమనిస్తే కలర్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇవన్నీ కలర్ల పేర్లు, కానీ ఇది కలర్ అనేది కామన్ నౌన్. సింపుల్గా అన్నిటి రంగుల్ని కలిపి చెప్పటాన్ని కలర్ అంటాం. సో కలర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే స్టేబుల్, హోల్, కెనో, స్టై. వీటి గురించి మనం మాట్లాడుకుంటే స్టేబుల్ అంటే ఏంటి, హోల్ అంటే ఏంటి, కెనో అంటే ఏంటి, స్టై అంటే ఏంటి. స్టేబుల్ అంటే ఇది గుర్రాలు పెట్టే ప్లేస్ని స్టేబుల్ అంటాం మనం. సో స్టేబుల్ అంటే అది. హోల్ అంటే చిన్న రంధ్రం లాంటిది, ఎలుకలు, కుందేళ్ళు ఇలాంటివన్నీ, ర్యాట్స్ ఆర్ మైస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అవి ఉండే ప్లేస్. స్టై అంటే ఇది వచ్చేసి పిగ్స్ని పెట్టే ప్లేస్. పందుల పెంపకానికి వాడే వాటి ఇళ్ళని మనం స్టై అంటాం. సో కెనో వచ్చేసి ఏంటంటే ఇది బోట్లో యూజ్ చేసే పదం. ఇవన్నీ నేల మీద జంతువులు ఉండే చోట్లు, కానీ ఈ కెనో అనేది మాత్రం బోట్ మీద ఉండే చోటు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి కెనో. క్లియర్గా గమనిస్తే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నోస్, ఐస్, స్కిన్, టీత్ అన్నారు. నోస్, ఐస్, స్కిన్, టీత్. మీరు క్లియర్గా గమనిస్తే ఇవన్నీ మన బాడీ పార్ట్సే, ఇవన్నీ మన బాడీలో ఉండే పార్ట్సే అండి.
సో ఇందులో ఎక్కడ డిఫరెన్స్ ఉంది, ఎక్కడ ఏం చెప్పాలి, ఇందులో ఉండే క్లియారిటీ ఏంటి, ఇందులో డిఫరెంట్గా ఏది ఉంటుంది సార్ అని మీరు అడగొచ్చు. మీరు గమనిస్తే సెన్స్ ఆర్గాన్స్ అని ఉంటాయి. వాట్ ఆర్ ద 5 సెన్స్ ఆర్గాన్స్? జ్ఞానేంద్రియాలు 5 ఉంటాయి. కళ్ళు, ముక్కు, చెవులు ఇలా క్లియర్గా ఉంటాయి కదా మీరు గమనిస్తే. సో నోస్, ఐస్, స్కిన్ ఇవన్నీ సెన్స్ ఆర్గాన్స్. బట్ టీత్ ఇది మాత్రం సెన్స్ ఆర్గాన్ కాదు. సెన్స్ ఆర్గాన్ కాదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇక్కడ క్రైటీరియా వచ్చేసి సెన్స్ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఇవన్నీ జ్ఞానేంద్రియాలు, కానీ టీత్ అనేది జ్ఞానేంద్రియం కాదు, నాలుక జ్ఞానేంద్రియం. టంగ్ ఈజ్ ఏ సింపుల్ ఆన్సర్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి, టీత్. గమనించాలి మీరు, ఇది కేవలం డైరెక్ట్గా ఓఎంఆర్లో చేయాల్సి ఉంటుంది. కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్ మీరు గమనిస్తే వీనస్, మూన్, ప్లూటో, మార్స్ అని ఇచ్చారు. మనకి గ్రహాల పేర్లు తెలిస్తే ప్లానెట్స్, నేమ్స్ ఆఫ్ ప్లానెట్స్ ఇఫ్ యూ అబ్జర్వ్, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఇంతకు ముందు ప్లూటోని కూడా సింపుల్గా ప్లానెట్ అనేవాళ్ళు. బట్ ఇక్కడ చూస్తే వీనస్ అనేది ప్లానెట్, ప్లూటో అనేది ప్లానెట్, మార్స్ అనేది ప్లానెట్, బట్ మూన్ అనేది శాటిలైట్ ఆర్ ఉపగ్రహం అంటాం. శాటిలైట్ ఆర్ ఉపగ్రహం. ఇవన్నీ ప్లానెట్స్, అది వచ్చేసి ఉపగ్రహం. వీటిని గ్రహాలు అంటాం, ఇది ఉపగ్రహం. సో ద ఆన్సర్ విల్ బి మూన్. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హ్యాపీ, గ్లూమీ, లైవ్లీ, చీర్ఫుల్. ఇది వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్ అండి. ఇంగ్లీష్లో ఉన్న అర్థాలు తెలిస్తేనే మీకు క్లియర్గా ఇందులో ఉన్న ఆన్సర్ అనేది తెలియటం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే హ్యాపీ, లైవ్లీ, చీర్ఫుల్ ఈ మూడిటికి అర్థం ఒకటే, మనం సంతోషంగా ఉన్నాము అని. కమింగ్ టు గ్లూమీ అంటే మెరిసిపోతున్నామని. దాని అర్థం మురిసిపోతున్నాం లేదా మెరిసిపోతున్నాం, మన ముఖవర్చస్సు బాగుంది అని. ఇవన్నీ లోపల ఫీలింగ్స్కి సంబంధించిన విషయాలు, కానీ గ్లూమీ అనేది బయటకు మనం కనిపించేదానికి సంబంధించిన విషయాలు. సో ద ఆన్సర్ హియర్ విల్ బి డి, గ్లూమీ. నెక్స్ట్ క్వశ్చన్, కోన్, సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్. ఇది చూస్తుంటే మీకు మ్యాథమెటిక్స్ క్వశ్చన్ లాగా ఉంది, కానీ ఇది అసలు మ్యాథమెటిక్స్ క్వశ్చనే కాదండి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది కేవలం ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఎలా అంటారా, కోన్ ఒకసారి బొమ్మలు గీసుకుందాం. కోన్, ఇది కోన్. సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్. సో ఇప్పుడు 4 డయాగ్రామ్స్ వేసాం. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ 3 డయాగ్రామ్స్ అనేవి మనం పేపర్ మీద రాయొచ్చు, ఆర్ 2D ఫిగర్స్. కానీ కోన్ అనేది 3D ఫిగర్. దీన్ని మనం క్లియర్గా 3 డైమెన్షనల్ ఫిగర్ని మనం కొంచెం కింద సర్కిల్ని వంకరగా గీసాం కాబట్టి పేపర్ మీద రిప్రజెంట్ చేయగలిగాం. ఇది వచ్చేసి 3D ఫిగర్. సో ద ఆన్సర్ విల్ బి ఏ, కోన్. మీకు అర్థమైంది కదండి. ఇందులో మ్యాథమెటిక్స్ ఏం లేదు, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చేసి మ్యాథమెటిక్స్కి సంబంధించింది అని అనిపిస్తుంది, బట్ మ్యాథమెటిక్స్కి కాదు. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏముందంటే లెడ్, మెర్క్యూరీ, కాపర్, ఐరన్. ఇదేదో పీరియాడిక్ టేబుల్లో కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ కాదండి, జనరల్గా మనకుండే మెటల్స్కి సంబంధించిన క్వశ్చన్. సో మనకి మెటల్స్ అనేవి క్లియర్గా తెలిస్తే మనకి ఏమేమి ఉంటాయి మెటల్స్లో అంటే ఐరన్, లెడ్, మెర్క్యూరీ, కాపర్ ఇవన్నీ మెటల్సే. సో మనం ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి పీరియాడిక్ టేబుల్లో చూసుకుంటే లెడ్కి వచ్చేసి ప్లంబం అంటాం, లెడ్కి సింబల్ వచ్చేసి పీబీ ఉంటుంది. మెర్క్యూరీ హైడ్రాట్జిరం అంటాం, హెచ్జి అంటాం సింబల్ వచ్చేసి. కాపర్ని క్యూప్రమ్ అంటాం, సియు అంటాం సింబల్. ఐరన్కి ఫెర్రమ్ అంటాం. ఇవన్నీ లాటిన్ నేమ్స్ అండి ఈ మెటల్స్కి. ఐరన్ని ఫెర్రమ్ అంటాం, సో ఎఫ్ఈ సింబల్. సో వీటికి సింబల్స్ చూసుకున్నా ఇవన్నిటికీ లాటిన్ నేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మెటల్సే. మరి డిఫరెన్స్ ఎక్కడుంది డిఫరెన్స్ ఆడ్ వన్ ఏంటి అని చూస్తే లెడ్ కేవలం సాలిడ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో సాలిడ్గా మాత్రమే ఉండగలదు. కాపర్ సాలిడ్గా మాత్రమే ఉండగలదు. ఐరన్ సాలిడ్గా మాత్రమే ఉంటుంది. రెగ్యులర్ టెంపరేచర్లో, ఒక రూమ్ టెంపరేచర్లో, ద్రవ రూపంలో ఆర్ ఇన్ లిక్విడ్ స్టేట్లో ఉండే ఒకే ఒక మెటల్ మెర్క్యూరీ. సో ద ఆన్సర్ విల్ బి మెర్క్యూరీ. నెక్స్ట్ క్వశ్చన్, కైట్, బర్డ్, రాడార్, జెట్. కైట్ రాబోతుంది సంక్రాంతి కాబట్టి అందరూ గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ కైట్. బర్డ్ పక్షులు,
రేడార్. రేడార్ అనేది అదొక డివైస్ అండి, అది రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అంటాం. రేడార్ అంటే అది బయట గాలిలో ఎగిరే వస్తువుల వేగాన్ని కానీ గాలిలో ఎగిరే వస్తువుల పొజిషన్ని కానీ గుర్తించేది. జెట్ అనేది మీకు తెలుసు, ఫ్లైట్ అంటారు చాలా మంది, కానీ జెట్ అంటే స్పీడ్గా వెళ్ళే ఫ్లైట్, ఏరోప్లేన్ టైప్ది. సో మనం ఇక్కడ చూస్తే కైట్ కానీ బర్డ్ కానీ జెట్ కానీ ఇవన్నీ గాలిలో ఎగిరేవి. బట్ రేడార్ ఈజ్ ఏ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఫుల్ ఫామ్ ఆఫ్ రేడార్ ఈజ్ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అంటాం. సో ఈ రేడార్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇది ఒక మిషన్ విచ్ డిస్క్రైబ్స్ ఆర్ విచ్ క్రియేట్స్ ఆర్ విచ్ హెల్ప్స్ ఇన్ నోయింగ్ ద పొజిషన్ అండ్ స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ ఫ్లయింగ్ ఇన్ ద అట్మాస్ఫియర్. గాలిలో ఎగిరే వస్తువులు కానీ గాలిలో ఎగిరే ఏరోప్లేన్స్ గురించి కానీ పక్షుల గురించి కానీ ఇన్ఫర్మేషన్ తీసుకునే డివైస్ ఇది. కానీ ఇవన్నీ గాలిలో ఎగిరే వస్తువులు. సో ద ఆన్సర్ ఈస్ సి, రేడార్. నెక్స్ట్ క్వశ్చన్, పామ్, షోల్డర్, యాంకిల్, ఎల్బో. పామ్, షోల్డర్, యాంకిల్, ఎల్బో ఇవి ఎక్కడో చూస్తుంటే మనకు బాడీ పార్ట్స్ లాగా ఉన్నాయి. ఇది బయాలజీ క్వశ్చన్ అనుకోవచ్చు, లేదా మన జనరల్ నాలెడ్జ్లో తీసుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది, బయాలజీలో తీసుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది. ఈ క్వశ్చన్కి 2 ఆన్సర్లు ఉంటాయి, మీరు క్లియర్గా గమనించాలి. ఇందులో పామ్ అంటే అరచెయ్యి, షోల్డర్ అంటే భుజం, యాంకిల్ అంటే మడమ, ఎల్బో అంటే మోచెయ్యి. సో జనరల్ నాలెడ్జ్లో మనం తీసుకుంటే ఇన్ ద టర్మ్స్ ఆఫ్ జీకే జనరల్ నాలెడ్జ్గా తీసుకుంటే పాము, షోల్డరు, ఎల్బో ఈ 3 వచ్చేసి చేతిలో ఉండే పార్ట్స్. యాంకిల్ వచ్చేసి మీకు లెగ్లో పార్ట్, హ్యాండ్స్లో పార్ట్స్ ఇవి, ఇది లెగ్స్లో పార్ట్. సో సమ్వేర్ ద ఆన్సర్ విల్ బి యాంకిల్. బట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ బయాలజీ టర్మ్స్లోకి వెళ్తే దీని ఆన్సర్ మారుతుందండి, మీరు క్లియర్గా గమనించాలి. జనరల్ నాలెడ్జ్ ప్రకారం మాట్లాడుకుంటే ఆన్సర్ విల్ బి సి, యాంకిల్, ఆడ్ వన్. వీటిల్లో ఆడ్ వన్ వచ్చేసి. బట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ బయాలజీ ఏమవుతుంది అంటే షోల్డర్, యాంకిల్, ఎల్బో ఈ 3టిని మీరు క్లియర్గా గమనిస్తే షోల్డర్ భుజం దగ్గర జాయింట్ ఉంటుంది, షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటుంది, యాంకిల్ దగ్గర జాయింట్ ఉంటుంది, మడం దగ్గర, ఎల్బో దగ్గర జాయింట్ ఉంటుంది. కానీ పామ్ అరచెయ్యిలో మాత్రం జాయింట్ ఉండదు. సో ఇన్ ద కేస్ ఆఫ్ జీకే ఇట్ విల్ బి సి, యాంకిల్ ఆన్సర్, ఆడ్ వన్. ఇన్ ద కేస్ ఆఫ్ బయాలజీ ఇట్ విల్ బి ఏ, పామ్ ఆన్సర్. అర్థమైంది కదండి మీకు. ఈ క్వశ్చన్కి వచ్చేసి మీకు 2 రకాల ఆన్సర్స్ వస్తాయి. దేని పరంగా ఏ ఆన్సర్ వస్తుంది అనేది కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మీరు ఒకసారి గమనించగలరు. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లియర్గా చూడండి, డెల్యూజ్, కెలామిటీ, కెటాస్ట్రోఫీ, వార్. డెల్యూజ్, కెలామిటీ, కెటాస్ట్రోఫీ ఇవన్నీ, డెల్యూజ్ అన్నా, కెలామిటీ అన్నా, కెటాస్ట్రోఫీ అన్నా ఇవన్నీ ప్రకృతి విపత్తులు, ప్రకృతి వల్ల సంభవించే విపత్తులు. కానీ వార్ ఇది మనం కొని తెచ్చుకునేది, హ్యూమన్ మేడ్. యుద్ధం అనేది మనుషులు డిక్లేర్ చేస్తే అవుతుంది. కానీ కెటాస్ట్రోఫీ ఆర్ కెలామిటీ ఆర్ డెల్యూజ్ అనేవి ఇవన్నీ ప్రకృతి విపత్తులు, ప్రకృతి వల్ల వస్తాయి, ఇది నేచర్. సో ద ఆడ్ వన్ హియర్ అండ్ ఆన్సర్ విల్ బి డి, వార్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కబ్, చికెన్, పిగ్, పప్ అన్నారు. కబ్ అంటే ఏంటి, చికెన్ అంటే ఏంటి, పిగ్ అంటే ఏంటి, పప్ అంటే ఏంటి? కబ్ వచ్చేసి లైన్ యొక్క బేబీ, దీన్ని క్లబ్ అంటాం. చికెన్ వచ్చేసి హెన్, కోడిపెట్ట యొక్క బేబీ. పప్ అంటే డాగ్ బేబీ. కానీ పిగ్కి పిగ్లెట్ అంటాం. సో ఇక్కడ పిగ్ అని మాత్రమే ఇచ్చాడు. సో ద ఆడ్ వన్ విల్ బి, ఆన్సర్ విల్ బి సి, పిగ్. నెక్స్ట్ క్వశ్చన్, ర్యాబిట్, క్రోకోడైల్, ఎర్త్వామ్, స్నేల్. కుందేలు, మొసలి, వానపాము, నత్త తెలుసు కదండి, స్లోగా పాకే నత్త అది. సో ఇక్కడ మనం గమనించుకుంటే ఇక్కడ ఆడ్ వన్ ఏముంటుంది, సపరేట్గా స్పెషల్గా ఏముంటుంది అనేది మీరు క్లియర్గా చూస్తే క్రోకోడైల్, ఎర్త్వామ్, స్నేల్ ఇవి 3 కూడా ఇవి పాకే వస్తువులు, పాకే జంతువులు. ఇవన్నీ పాకే వస్తువులు కాదండి, పాకే జంతువులు. సో ఇవన్నీ నేల మీద పాకే జంతువులు. కానీ ర్యాబిట్ అనేది మాత్రం గెంతుతుంది, ఇట్ జంప్స్. సో ద ఆడ్ వన్ హియర్ విల్ బి ఏ, ర్యాబిట్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రీ, లీఫ్, బుష్, హెర్బ్ అని ఉంది. సో ఇవన్నీ చెట్టుకు సంబంధించిన భాగాలు అని అనుకొని
ట్రీ ఒక్కటే డిఫరెంట్ అని అనుకుంటే తప్పండి. బుష్ అంటే పొదలు, ఒక ఫుల్ చెట్టునే చెప్తుంది బుష్ అన్న. హెర్బ్ అంటే చిన్న మొక్క, ఇది కూడా ఒక ఫుల్ చెట్టు గురించే చెప్తుంది. ట్రీ ఇది కూడా ఒక ఫుల్ చెట్టు గురించే చెప్తుంది. బట్ లీఫ్ ఆకు ఇది కేవలం చెట్టులో ఒక భాగం మాత్రమే. సో ద ఆన్సర్ విల్ బి బి లీఫ్. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్, టీచర్, ఇంజనీర్, డైవర్. డాక్టర్, టీచర్, ఇంజనీర్, డ్రైవర్, ఇందులో ఏంటి స్పెషల్, ఇందులో ఏంటి ఆడ్ వన్ ఏంటి, ఇందులో సపరేట్గా ఉన్నది ఏంటి అంటే అన్ని ప్రొఫెషన్సే, అన్ని ఉద్యోగాలే. కానీ ఈ డాక్టర్, టీచర్, ఇంజనీర్ ఇవన్నీ భూమి మీద నిలబడి చక్కగా ఒక పొజిషన్లో ఉండి చేయొచ్చు, లేదా భూమి మీద తిరుగుతూ చేయొచ్చు. బట్ డైవర్ ఇది కేవలం వాటర్లో చేసే జాబ్, డైవింగ్. సో ద ఆన్సర్ విల్ బి డి డైవర్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాట్, ఈక్విస్టేరియన్, డెర్బీ, గ్రంట్. సో ఇవి హార్సెస్ గుర్రాలను పెంచే వాళ్ళకి కానీ గుర్రాల పెంపకంలో ఉండే వాళ్ళకి కానీ వాళ్ళకి మాత్రమే తెలిసే విషయం, రెగ్యులర్ వ్యక్తులకు తెలిసేది లేదు. సో ఇందులో చూసుకుంటే ట్రాట్, ఈక్విస్టేరియన్, డెర్బీ ఇవి మూడు కూడా హార్స్ టర్మ్స్ లో వాడే పదాలండి. గ్రంట్ అనేది హార్స్ టర్మ్ లో వాడే పదం కాదు. హియర్ ద ఆన్సర్ ఈస్ డి గ్రంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్నెట్, ప్లెజెంట్, డెకరేట్, బ్యూటిఫై. ఆర్నెట్, ప్లెజెంట్, డెకరేట్, బ్యూటిఫై ఈ పదాలు వచ్చేసి ఇంగ్లీష్ పదాలు. సో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆర్నెట్ అన్నా డెకరేట్ అన్నా ఒకటే, బ్యూటిఫై అన్నా డెకరేట్ అన్నా ఒకటే. కానీ ప్లెజెంట్ అంటే చూడటానికి న్యాచురల్గా బాగున్నట్టు అర్థం. సో ద ఆడ్ వన్ హియర్ ఈస్ బి ప్లెజెంట్. నెక్స్ట్ క్వశ్చన్, పోలో, చెస్, లూడో, స్క్వాష్. చెస్, లూడో మీ అందరికీ రెగ్యులర్గా తెలిసిన గేమ్స్. ఇవి కూడా గేమ్సేనా అని డౌట్. పోలో, స్క్వాష్ కూడా, పోలో, స్క్వాష్ కూడా గేమ్సేనండి. సో మనం అబ్జర్వ్ చేసుకుంటే పోలో అనేది గేమే, ఇవన్నీ గేమ్సే. ఈ గేమ్స్లో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? గేమ్స్లో మనం చూసుకుంటే ఇండోర్, అవుట్డోర్ గేమ్స్ అనే డిఫరెన్స్ ఉంటుంది రెగ్యులర్గా. సో ఇండోర్, అవుట్డోర్ చూసుకుంటే పోలో ఇండోర్ అంటే అవుట్డోర్ గేమ్, చెస్ ఇండోర్ గేమ్, లూడో ఇండోర్ గేమ్, స్క్వాష్ కూడా ఇండోర్ గేమ్. సో ద ఆడ్ వన్ హియర్ ఈస్ ఏ పోలో. నెక్స్ట్ క్వశ్చన్, ట్యూటర్, ప్రిన్సిపల్, ప్యూపిల్, ప్రొఫెసర్. ట్యూటర్, ప్రిన్సిపల్, ప్యూపిల్, ప్రొఫెసర్. సో ఈ టర్మ్స్లో మనం చూసుకుంటే క్లియర్గా ట్యూటర్, ప్రిన్సిపల్, ప్రొఫెసర్ వీళ్ళు ముగ్గురు ఒక టీచింగ్ ఫీల్డ్లో ఎంప్లాయీస్. వైల్ ప్యూపిల్ అంటే దాని మీనింగ్ వచ్చేసి స్టూడెంట్, స్టూడెంట్ అనే అర్థం. సో ద ఆడ్ వన్ హియర్ ఈస్ సి ప్యూపిల్. నెక్స్ట్ క్వశ్చన్, పాండ్, రివర్, స్ట్రీమ్, బ్రూక్. పాండ్, రివర్, స్ట్రీమ్, బ్రూక్ మీకు ఇందులో క్లియర్గా చూస్తే రివర్ అనేది మీకు రెగ్యులర్గా వినిపించే పదం, స్ట్రీమ్ అనేది అప్పుడప్పుడు వినిపించే పదం. పాండ్ అంటే ఏంటి, బ్రూక్ అంటే ఏంటి ఇవి చూస్తే పాండ్ అంటే కొలను, సరస్సు అంటాం, రివర్ నది, స్ట్రీమ్ ప్రవాహం, బ్రూక్ అంటే సెలయేరు. సో ఇక్కడ రివర్, స్ట్రీమ్, బ్రూక్ ఇవి మూడు పారే నీటిని, మూవింగ్ వాటర్లో ఉంటాయి. ఈ మూడిట్లో ఉండే వాటర్ ఎప్పుడు మూమెంట్లో ఉంటుంది. కానీ పాండ్, కొలంలో ఉండే మాత్రం స్టిల్ వాటర్ ఉంటుంది, అంటే వాటర్ అక్కడే ఉంటుంది, మూమెంట్ అనేది ఉండదు. కొలంలో కానీ చెరువులో కానీ వాటర్కి మూమెంట్ ఉండదు, మిగతా అన్నిట్లో మూమెంట్ ఉంటుంది. సో ద ఆడ్ వన్ హియర్ ఈస్ ఏ పాండ్. నెక్స్ట్, కొటేషన్, డ్యూటీ, ట్యాక్స్, ఆక్ట్రాయ్ ఈ పదాలు వచ్చేసి మనం ట్యాక్సేషన్ ఫీల్డ్లో వాడతాం, ఇన్కమ్ ట్యాక్స్ ఫీల్డ్లో, ఇలాంటి ఫీల్డ్లో వాడతాం. ఇందులో చూస్తే డ్యూటీ, ట్యాక్స్, ఆక్ట్రాయ్ ఇవి మూడు టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్. వైల్ కొటేషన్ ఈజ్ నాట్ ఎ టైప్ ఆఫ్ ట్యాక్స్. సో ద ఆడ్ వన్ హియర్ ఈజ్ ఏ కొటేషన్. నెక్స్ట్ వన్, రూట్, ట్రీ, బ్రాంచ్, ఫ్లవర్. రూట్, ట్రీ, బ్రాంచ్, ఫ్లవర్. ట్రీ అంటే ఫుల్ ట్రీకి రాదండి, రూట్, బ్రాంచ్, ఫ్లవర్ ఇవి పార్ట్స్ ఆఫ్ ట్రీస్ అంటారా. సో ఆ విధంగా చూసుకుంటే రూట్, బ్రాంచ్, ఫ్లవర్ ఇవి మూడు ఒకటిగా తీసుకుంటే మనకు ట్రీ అనేది ఒక ఆప్షన్గా, ఇది ఆడ్ వన్గా వస్తుంది. ఆప్షన్ 1 ఈ పద్ధతిలో తీసుకుంటే బి ట్రీ అనే ఆప్షన్ నీకు ఆడ్ వన్ అవుతుంది. లేదా మీకు అలా కాకుండా
సెకండ్ టైప్లో చూస్తే ట్రీ, బ్రాంచ్, ఫ్లవర్. ఇవి మూడు మనకు కనిపిస్తాయి అబోవ్ ఎర్త్ అండ్ విజిబుల్ టు అస్, బట్ దిస్ రూట్ ఇట్ ఈస్ అండర్ గ్రౌండ్. సో in one way the answer is tree and in other way the answer is root. గమనించాలి, రీజనింగ్ ఇలా ఒక్కొక్కసారి 2 వేస్లో కూడా క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ముంబై, లక్నో, చండీగఢ్, హైదరాబాద్, మీకు మెట్రోపాలిటన్ సిటీస్ అండ్ కాస్మోపాలిటన్ సిటీస్ అని ఉంటాయి. మీకు ఐడియా ఉంటుంది. ఇండియాలో కేవలం 6 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి, కాస్మోపాలిటన్ సిటీస్ చాలా ఉన్నాయి. కానీ మీరు ఇక్కడ గమనిస్తే ముంబై, లక్నో, చండీగఢ్, హైదరాబాద్ ఇవన్నీ ప్రతి ఒక్క రాష్ట్రానికి రాజధానులు, క్యాపిటల్స్ ఆఫ్ ఈచ్ స్టేట్స్, దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్. సో ముంబై ఇది ఒక స్టేట్కి క్యాపిటల్, లక్నో ఇది ఒక స్టేట్కి క్యాపిటల్, హైదరాబాద్ ఇది ఒక స్టేట్కి క్యాపిటల్. బట్ చండీగఢ్ ఇది వచ్చేసి 2 స్టేట్స్ క్యాపిటల్. పంజాబ్ అండ్ హర్యానా ఇవి రెండిటికి కామన్ క్యాపిటల్ వచ్చేసి చండీగఢ్. సో ద ఆన్సర్ అండ్ ఆడ్ వన్ హియర్ విల్ బి సి, చండీగఢ్. సో ఇక్కడ ఏంటంటే ఈ బి అనే ఆప్షన్ ఇక్కడ రాయాలి, సి అనే ఆప్షన్ ఇక్కడ రాయాలి. ప్రింటింగ్ మిస్టేక్ అయితే రావటం జరిగింది, మీరు గమనించగలరు. సో ద ఆన్సర్ విల్ బి హియర్ సి, చండీగఢ్. నెక్స్ట్ వచ్చేసి ఇమ్మోర్టల్, ఎమినెన్స్, పర్పెచువల్, ఎవర్ లాస్టింగ్. ఇవి కూడా ఇంగ్లీష్ మీనింగ్స్కి సంబంధించినవి అండి. ఇమ్మోర్టల్ చావే లేనిది, పర్పెచువల్ కంటిన్యూగా ఉండేది, ఎవర్ లాస్టింగ్ ఎప్పటికీ పోనిది. బట్ ఎమినెన్స్ అంటే గొప్పతనం. So eminence means importance. So the answer will be eminence. Next question, spinach, carrot, potato, ginger. Carrot, potato, ginger, spinach ఇవన్నీ చూసుకుంటే మనకు వెజిటబుల్స్. దీనికి 2 రకాలుగాను ఒకటే ఆన్సర్ వస్తుంది. మీరు గమనించుకుంటే క్యారెట్, పొటాటోస్, జింజర్ ఇవి 2 టైప్ 1 క్లియర్గా ఆన్సర్ చేయడానికి ఫస్ట్ పద్ధతిలో చూసుకుంటే క్యారెట్, పొటాటో, జింజర్ ఇవన్నీ నార్మల్గా వచ్చేవి. ఈ స్పినాచ్ వచ్చేసి లీఫీ వెజిటబుల్, ఆకుకూరల్లో ఉండేది. ఇలా తీసుకోవచ్చు, లేదా అలా తీసుకుంటే ఏ స్పినాచ్ ఆన్సర్, లేదా ఆప్షన్ 2గా తీసుకుంటే, ఆప్షన్ 2గా మనం తీసుకున్నా కూడా క్యారెట్, పొటాటో, జింజర్ ఇవన్నీ భూమి కింద పెరుగుతాయి, కానీ స్పినాచ్ వచ్చేసి భూమి పైన పెరుగుతుంది. ఆ విధంగా తీసుకున్నా కూడా ఏ స్పినాచ్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాన్, ఏరోప్లేన్, హెలికాప్టర్, ట్రాన్స్పోర్ట్. గమనించండి, వ్యాన్, ఏరోప్లేన్,